హలో ఎవ్రీవన్, ఇవాళ డేట్ వచ్చేసి ఏప్రిల్ 18. ఈ రోజు సాటర్డే. ఇప్పుడు రికార్డింగ్ చేసే టైం వచ్చేసరికి అయితే 8 o'clock అవుతుంది. మనం ముందుగా మార్కెట్ అప్డేట్ విషయాన్ని వెళ్లే ముందు మీరు మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఫస్ట్ 2 days నుంచి అయితే మన మార్కెట్ లో చాలా కీ ఎలిమెంట్స్ అయితే జరిగాయి. అది జరగడం వల్ల అయితే మార్కెట్స్ అయితే 2 days నుంచి అయితే బాగా చాలా బాగా మొత్తం మళ్ళీ రికవర్ అయితే మనం అన్ని మార్కెట్ అయితే ఇప్పుడు ప్రెసెంట్ అయితే మనం అయితే రికవర్ అయితే చూస్తున్నాము. ఈ రోజు నైట్ ఒక్క రోజే చాలా పెరిగాయి. ఆయిల్ అయితే సడన్ గా అయితే $95 నుంచి ఇప్పుడైతే మనకైతే క్రూడ్ ఆయిల్ $83 అయితే పడిపోయింది. ఆల్మోస్ట్ అయితే ఒక్క రాత్రిలోనే 10% క్రూడ్ ఆయిల్ అయితే పడ్డది. కానీ ఆ టైంలో అయితే మన యూఎస్ మార్కెట్స్ ఒక్కటే ఓపెన్స్ లో ఉన్నాయి, క్రిప్టో మార్కెట్ కూడా ఓపెన్ లో ఉంది. ఇక యూఎస్ మార్కెట్స్ ఆల్ టైం అయితే రీచ్ అయ్యాయి. ఇక క్రిప్టో కరెన్సీ మార్కెట్ అయితే మంచి మూమెంట్ అయితే చూస్తున్నాం. కానీ మన ఇండియా స్టాక్ మార్కెట్ అయితే క్లోజింగ్ లో ఉండడం వల్ల ఆ మూమెంట్ అయితే మనం చూడలేదు. అది మూమెంట్ అనేది సాటర్డే సండే మార్కెట్స్ అయినా మన ఇండియా స్టాక్ మార్కెట్ అనేది క్లోజింగ్ లో ఉంటుంది. మండే మార్కెట్స్ అయితే మనకు ఆ మూమెంట్ అయితే పెరగడం అయితే మనం మండే మార్కెట్ అయితే మనం అయితే చూస్తాము. అయితే ఇప్పుడు మార్కెట్స్ ఏంటి అనేది ఒక్కొక్కటి అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ 11 అయితే 10 days సీజ్ఫైర్ అయితే ఇప్పుడైతే అంగీకారం అయితే ఒప్పుకున్నారు. తర్వాత అయితే ప్రెసిడెంట్ ట్రంప్ అయితే ఇప్పుడైతే మేమైతే డిస్కస్ అయితే చేస్తున్నాము. ఆల్మోస్ట్ అయితే డీల్ అయితే కంప్లీట్ అని చెప్తారని స్టేట్మెంట్ అయితే పాస్ చేశాడు. అలా పాస్ చేయగానే అయితే ఇరాన్ వాళ్ళు అయితే స్టేట్ ఆఫ్ హార్మోన్ అయితే ఓపెన్ చేశారు. అది ఓపెన్ చేసి సీజ్ ఫైర్ ఉన్నంత రోజులు అయితే స్టేట్ ఆఫ్ హార్మోన్ ఓపెన్ ఉంటుందని స్టేట్మెంట్స్ అయితే ఇరాన్ ప్రైమ్ మినిస్టర్ అయితే స్టేట్మెంట్స్ అయితే పాస్ చేశారు. అలా చెప్పంగానే ఇక ట్రంప్ కూడా వాళ్ళకి థ్యాంక్స్ చెప్తూ డీల్ అయితే క్లోజ్ అవుతుందని అని ఆయన చెప్పాడు. దాని తర్వాత ఇక మార్కెట్స్ అనేవి అయితే మంచి పాజిటివ్ తోటి అయితే మళ్ళీ పెరిగాయి. ఇక యుఎస్ మార్కెట్స్ అయితే ఆల్ టైమ్ అయితే రీచ్ అయితే అవుతున్నాయి. ఇక చాలా బాగా అయితే పెరగడం అయితే ఇప్పుడు మనం మార్కెట్స్ అయితే చూస్తున్నాం. ఎలా పడ్డాయో మార్కెట్స్ అయితే ఇప్పుడైతే అలానే పెరగడం అయితే మన మార్కెట్లు అయితే మనం అయితే ఇప్పుడైతే ప్రెసెంట్ అయితే మార్కెట్ అయితే చూస్తున్నాం. అయితే మనం ముందుగా కమోడిటీస్ మార్కెట్ చూసినట్లయితే ఫస్ట్ గోల్డ్ లో చూసినట్లయితే గోల్డ్ అయితే $4,830 దగ్గర కరెంట్ అయితే గోల్డ్ అయితే క్లోజింగ్ లో ఉంది. గోల్డ్ లో కూడా కొంచెం మనం అయితే మూమెంటం అయితే చూసాము. ఇంకా సిల్వర్ చూసినట్లయితే సిల్వర్ అయితే $80 దగ్గర అయితే ఒక $2 పెరిగి $80 దగ్గర అయితే సిల్వర్ లో కూడా మనం మంచి మూమెంటం అయితే చూస్తున్నాం. మనం ఇండియా స్టాక్ మార్కెట్ చూసినట్లయితే ఇండియా స్టాక్ మార్కెట్ కూడా మంచి మూమెంటం అయితే మనం ఇక్కడైతే పాజిటివ్ మూమెంట్ అయితే చూస్తున్నాము. కానీ రాత్రి చాలా కీ ఎలిమెంట్స్ స్టేట్ ఆఫ్ హార్మోన్ అయితే కంప్లీట్ సీజ్ ఫైర్ దాకా ఓపెన్ ఉంటుంది. ఇరాన్ వాళ్ళు కూడా ఒప్పుకున్నారు అని ప్రెసిడెంట్ ట్రంప్ అయితే స్టేట్మెంట్ అయితే పోస్ట్ చేశాడు. దాని వల్ల అయితే మంచి యుఎస్ స్టాక్ మార్కెట్ అనేది చాలా బూస్టప్ తోటి అయితే పెరిగాయి. కానీ మన మార్కెట్ అయితే క్లోజింగ్ లో ఉంది కాబట్టి ఆ మూమెంటం అయితే చూడలేదు. కానీ మనం మండే మార్కెట్ నాడు ఓపెనింగ్ నాడు అయితే మనమైతే మన మార్కెట్స్ ఎలా పెరుగుతున్నాయని మనం మూమెంటం అయితే చూడొచ్చు. అయితే మనం ఇండియా స్టాక్ మార్కెట్ ఎలా క్లోజింగ్ లో అయితే ఒకసారి అయితే డిస్కస్ చేద్దాం. అయితే సెన్సెక్స్ అయితే 78,493 దగ్గర అయితే క్లోజ్ అయింది. 504 పాయింట్స్ పెరిగి 0.65% అయితే పెరిగింది. ఇక నిఫ్టీ 50 చూసినట్లయితే 24,353 దగ్గర అయితే క్లోజ్ అయింది. 156 పాయింట్స్ పెరిగి 0.65% తోటి అయితే క్లోజ్ అయ్యింది. ఇంకా నిఫ్టీ బ్యాంక్ చూసుకున్నట్లయితే 479 పాయింట్స్ పెరిగి 0.85% పెరగడం అయితే జరిగింది. ఇక మిడ్ క్యాప్ చూసినట్లయితే మిడ్ క్యాప్స్ కూడా 200 పాయింట్స్ పెరిగి 1.26% అయితే పెరిగింది. ఇక స్మాల్ క్యాప్ చూసినట్లయితే స్మాల్ క్యాప్ కూడా 98 పాయింట్స్ పెరిగి 1.52 పాయింట్స్ అయితే ఇక్కడ స్మాల్ క్యాప్స్ కూడా పెరిగాయి. ఇక్కడ మార్కెట్స్ అయితే మన ఇండియా స్టాక్ మార్కెట్ అయితే మంచి మూమెంట్ అయితే చూస్తున్నాం. ఎలా పడ్డాయో అలా ఇప్పుడైతే రికవరీ అయితే మనం అయితే చూస్తున్నాము. రాత్రి అయితే కొన్ని డిస్కషన్స్ వల్ల కీ ఎలిమెంట్స్ వల్ల అయితే మన మార్కెట్స్ క్లోజింగ్ లో ఉండడం అయితే ఇంకా పెరగడం అయితే చూడలేదు. మండే మార్కెట్ ఓపెన్ లో ఉంటుంది కాబట్టి అది మార్కెట్ ఓపెన్ అవ్వగానే మార్కెట్ అయితే మనం మంచి మూమెంటం అయితే మనం మండే మార్కెట్లో అయితే చూస్తాము. ఇంకైతే క్రిప్టో కరెన్సీ మార్కెట్ చూసినట్లయితే ఇక ఇక్కడైతే బిట్ కాయిన్ అయితే $77,328 దగ్గర అయితే ఇప్పుడైతే కరెంట్ అయితే ట్రేడ్ అవుతుంది. బిట్ కాయిన్ లో కూడా ఆల్మోస్ట్ అయితే $75,000 నుంచి $77,328 అయితే పెరిగింది. ఇక్కడ కూడా మంచి మూమెంటం అయితే చూస్తున్నాము. ఈ వారంలో అయితే బిట్ కాయిన్ చూసుకుంటే 6% అయితే పెరిగింది. మంచి మూమెంటం అయితే క్రిప్టో కరెన్సీ మార్కెట్ లో అయితే మనం అయితే చూస్తున్నాం. ఇథీరియం చూసినట్లయితే ఇథీరియం అయితే $2,424 దగ్గర అయితే ఇప్పుడైతే కరెంట్ అయితే ట్రేడ్ అవుతుంది. ఈ వారంలో అయితే ఆల్మోస్ట్ అయితే 8% అయితే ఇథీరియం కూడా పెరిగింది. ఇక్కడ మార్కెట్స్ అయితే రికవరీ అయితే మంచిగా చూస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ క్రిప్టో కరెన్సీ మార్కెట్ కూడా 24/7 అనేది ఓపెన్ లో ఉంటుంది కాబట్టి కొంచెం కీ ఎలిమెంట్ పాజిటివ్ మూమెంట్ రాగానే మార్కెట్ అనేది ఇమ్మటే పాజిటివ్ తోటి పెరగడం అయితే చూస్తున్నాం.
ఇక గ్లోబల్ మార్కెట్ యూఎస్ మార్కెట్ చూసినట్లయితే ఇక్కడైతే మంచి పాజిటివ్ మూవ్మెంట్ అని కూడా అయితే న్యూ ఆల్ టైమ్ హైస్ అయితే ఇప్పుడైతే ప్రజెంట్ అయితే టచ్ అవుతుంది. S&P 500 చూసినట్లయితే $7,126 దగ్గర అయితే న్యూ ఆల్ టైమ్ హైలో అయితే టచ్ అయింది. ఆల్మోస్ట్ అయితే 1.2% తోటి అయితే బాగా పెరిగింది. ఈ వారంలో అయితే 5% అయితే S&P 500 అయితే పెరిగింది. ఇక్కడైతే మంచిగా అయితే ఎలా పడ్డదో అలా అయితే మంచి రికవరీ అయితే మనం అయితే ఇప్పుడైతే చూస్తున్నాము. ఇంకా నాస్డాక్ 100 ఇండెక్స్ అయితే $26,672 దగ్గర అయితే క్లోజింగ్ లో ఉంది. ఆల్మోస్ట్ అయితే 1.29% అయితే ఇక్కడైతే పెరిగింది. ఇక్కడ కూడా మంచి న్యూ ఆల్ టైమ్ అయితే మంచి మూమెంట్ అయితే చూస్తున్నాము. ఇంకా ఈ వారంలో చూసుకున్నట్టయితే నాస్డాక్ 100 ఇండెక్స్ కూడా ఆల్మోస్ట్ అయితే 6.4% అయితే పెరిగింది ఇక్కడ కూడా. ఇక డౌ జోన్స్ చూసుకున్నట్టయితే 49,447 1.79% అయితే క్లోజింగ్ లో ఉంది. ఇక్కడ కూడా మనం మంచి మూమెంటం అయితే చూస్తున్నాం. ఈ వారంలో చూసుకుంటే అయితే డౌ జోన్స్ అయితే 3.62% అయితే మంచి రికవరీ అయితే ఇక్కడైతే మార్కెట్స్ అయితే మనం అయితే చూస్తున్నాము. మార్కెట్స్ ఎలా పడ్డాయో అలా యుఎస్ మార్కెట్స్ అయితే ఆల్మోస్ట్ రికవరీ అవ్వడం కాకుండా న్యూ ఆల్ టైమ్ హైస్ అయితే టచ్ అవుతున్నాయి. ఇక మన మార్కెట్స్ కూడా మంచి మూమెంటం అయితే మండే మార్కెట్ ఓపెన్ అవ్వగానే ఇంకా పెరగడం అయితే మనం అయితే చూస్తాము. ఎందుకంటే కీ ఎలిమెంట్స్ రాత్రి జరిగాయి కాబట్టి మన మార్కెట్స్ ఓపెన్ క్లోజింగ్ లో ఉన్నాయి. ఇప్పుడైతే మనమైతే మండే నాడైతే చూస్తాము. యూఎస్ మార్కెట్ అప్డేట్ విషయాల గురించి డైలీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తుంటాను. మీరు మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.